సార్ నమస్తే, మీ పేరు? నా పేరు జానీ అండి. ఏ ఏరియా సార్ మీది? నాది గుప్తా సెంటర్ ఏరియా. ఏంటి సార్ అసలు మీ విజయవాడ ప్రాంతంలో ప్రస్తుతం వరద ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు గత ఎన్నేళ్లలో ఈ వరద వచ్చింది, అసలు మీ పరిస్థితి ఏంటండి? గత 30 సంవత్సరాల కింద ఇలాగే వచ్చిందండి. దానికి 30 సంవత్సరాల తర్వాత ఇది రెండోసారి నేను చూడటం. నా వయసుకి ఇది రెండోసారి నేను చూడటం. ఇవాళ రోజున ఇప్పుడు జనాలు రోడ్డు మీద ఇలా తిరుగుతున్నారంటే ఒక సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా చేయాలి ఏంటి తెలుసు కాబట్టి క్లియర్ అయింది ఇవాళ రోజు రోడ్డు మీద. అదే వేరే పార్టీ ఉంటే రోడ్డు మీద కూడా తిరగటం కూడా చాలా కష్టం అండి. ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ ఆయన చేతులారా ఆయనే చెడగొట్టుకున్నారు. ఆయన వెనకాల ఉన్న ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎంపీలు కానీ వాళ్ళు డబ్బులు తిని వాళ్ళు చేసి వాళ్ళు రౌడీజాలు చేసి వాళ్ళు పెరిగే కానీ వాళ్ళకి ఒక రాజకీయం అనేది నేర్పిలేరు జగన్. ఏంటంటే తినంట్రా వచ్చింది మన ప్రభుత్వం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు సంపాదించుకోండి, మీరు చేతనే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ ఇవాళ రోజు రండి, సొందుకు రండి, మీరు చూడండి ఎక్కడ డెవలప్ అయింది, ఎవరెవరికి ఏమి ఇస్తున్నారు, ఎవరికి ఏం పదవులు ఇస్తున్నారు చూస్తే కానీ అప్పుడు మీకు తెలిసింది ఏ కార్పొరేటర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ వచ్చి ఇచ్చిందో లేదో. నా సొందుకే నేను 2-3 సార్లు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, వీడియో చేసి పెట్టాను, మొత్తం చూపించాను. ఇంతవరకు నా మెట్లు కాలువే చేయలేదండి. ఏంటి దానికి అర్థం ఏంటి చెప్పండి? అంటే నువ్వేం చేస్తావయ్యా, నువ్వు నా ఇంటికి కూడా పేకలు ఏం చేస్తావు, చేస్తాను లేకపోతే లేదు అని టైప్లో డైలాగులు అన్నట్టు వెళ్ళేశారు. మేయర్ గారు చెప్పారు ఏంటిది ఎందుకు ఆఫ్ చేశారంటే, మేడం 9 లక్షలు శాంక్షన్ అయిందంట ఆ సొందుకి, ఇంతవరకు రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏం లేవు. ఒకసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని డోర్ టు డోర్ వచ్చి సొంత చూస్తే అప్పుడు తెలిసిద్ది. ఆయన ఏంటి ఒకరి మీద నమ్మకం బేస్ అయిపోయి ఆయన వదిలేశాడు. వాళ్ళు ఎలాగ చేసి ఎలాగ డెవలప్ చేస్తున్నాడో అనేది వీళ్ళకి తెలియదు. ఇప్పుడు సజ్జల ఆయనకి ఎలా వదిలిపెట్టాడు మెయింటింగు, ఆయన చూసి ఆయన వేరే వాళ్ళు ఎలా మెయింటింగ్ వదిలిపెట్టారు, వీళ్ళు ఎలా చేశారనేది ఆయనకి తెలిసి దగ్గరుండి చూస్తే కానీ దాని అర్థం తెలిసిద్దండి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు కొనసాగించడంలో కానీ, సహాయ చర్యలు అందించడంలో కానీ, రక్షణ కల్పించడంలో కానీ ఎంతవరకు సక్సెస్ అయిందంటారు ఈ 3 రోజుల నుంచి? 99% సక్సెస్ అయిందండి. పాప ఆయన 75-76 సంవత్సరాలు అనుకున్న వయసు అంత ఇది. కానీ ఇప్పుడు కూడా ఆయన నిద్ర నైట్ 2 గంటలు పండుకొని ఆయన మేలుకు లేకుండా అంతా కట్టుదిట్టంగా పనులన్నీ ఆఫీసర్లతో చేపించి దగ్గరుండి అలర్ట్ చేపించి అన్నీ చేసి హెలికాప్టర్లు తెప్పించి అన్నీ చేస్తున్నాడంటే ఇంకా ప్రజలు అర్థం చేసుకోవాలి. దానికి వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆల్రెడీ. కానీ ఏంటంటే మీ నాన్నగారి హయాంలో కొంచెం పేరు ఉంది, మీరు ఏదో తీశారని చెప్పి మిమ్మల్ని వేసారు, కానీ మీరు వేరే విధంగా చేస్తారని వీళ్ళు అనుకోవాలా. ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని బాధ ఏంటో కనీసం ఒక 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది ఆ పాత గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఇది పుంజుకోవాలంటే ఒక కనీసం 10 ఏళ్ళు పట్టిద్ది. ఇప్పుడన్నా ప్రజలు అర్థం చేసుకుని దానివల్ల కొంచెం ఇచ్చేయండి చాలు. సార్ ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వం తప్పిదం వల్లే, అంటే ముందుగా ప్రజలను మేల్కోకపోవడం వల్ల, అలాగే ముందుగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ వరద వచ్చేసిందని చెప్పేసి మాట్లాడారు. ఆయన ముందు బుడిమేరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది తెలుసుకోమనండి. అది తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చి అదర్ పార్టీని ఇప్పుడున్న ఎన్డీఏ పార్టీ మీద బురద జల్లమనండి. ఆయనకి ఏం తెలీదు, ఒక కాగితం పట్టుకుని చెప్తున్నాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు ఉన్నారు, కాగితం కాదుగా నోటితో మైండ్. ఇవాళ రోజున హైదరాబాద్ డెవలప్ చేసి వచ్చిందంటే ఒక చంద్రబాబు వలన అయింది. ఇక్కడి నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వంలో ఇక్కడ నడుపుతా కూడా అక్కడ ఏ సందులో ఏ నాలా ఎక్కడ ఏటి మొత్తం చెప్తాడు ఆయన. నువ్వు రాజకీయంలో వచ్చావు, ఏ సందు ఏంటి ఎక్కడి నుంచి వచ్చో తెలీదు, ఎవరో స్లిప్ ఇస్తే ఆ స్లిప్ పెట్టి చెప్తావు ఫలానా నుంచి వచ్చింది ఫలానా ఇది. నువ్వు వచ్చిన వరదాపు ఏంటి, వరద బాధితులకి ఇలా కాదమ్మా ఇలాగని ఇంకా పుషింగ్ ఇవ్వాలి, ఇది సాయం చేయాలి, అది చెప్పాలి. కానీ ఫలానా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు చేసింది నీకు తెలుసా? తెలియకుండా వేరే వాళ్ళ పనులు వేరే వాళ్ళ పేర్లు చెప్పడం తప్పది. కళ్ళార్తో చూసి నువ్వు వచ్చి చెప్తే నలుగురు నమ్ముతారు. ఆల్రెడీ నమ్మే పరిస్థితి కూడా లేరండి. అంతా అయిపోయింది, ఇంకా ఏం లేదు. ఆయన ఏంటో వచ్చి చెప్పడం, ఆయన వెనకాల ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ వస్తున్నారని అడగండి, ఎవరు రాట్లా. ఎవరో ఏంటంటే ఎల్లంపల్లి గారిని కలిచారు, ఆయన ఒకటి కనిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఎన్నో దాంట్ల మీద ఉన్నాడు అనుకుంటా, దాని మీద ఆయన వస్తాడు. అంటే వెల్లంపల్లి గారు కూడా కామెంట్ చేస్తున్నారు, అసలు ఇక్కడ ఎవరో నాయకులు లేరు, ఎవరు సహాయ చర్యలు పాల్గొనట్లేదు, ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడ పడితే అక్కడికి అని చెప్పి మాట్లాడుతున్నారు. పాల్గొపోతేనే ఎంత జరిగిందండి.
ఎంత డెవలప్ ఇంత చేసి నైట్ మొత్తం అన్నీ చేసి హెలికాప్టర్లు పిలిచి భోజనాలు మొత్తం వాటర్ మళ్ళీ బోట్లు అవన్నీ తెప్పించింది మరి ఎవరు? మరి ఆయన కళ్ళ నిద్రపోయి కలగానే ఉంటాడండి. ఎవరు రావట్లేదు ఎవరు లేరండి అదే ముక్క ఆయన చెప్పి ఉంటాడు. అదే డైలాగ్ ఇక్కడ వాడాడు అంతే. దాని మంచి ఆయన తెలియదు. కళ్ళు కనిపెట్టలే, జనాలు చూడట్లా. జనాలు చూడాలి కానీ ఆయన చూసినా చూడకపోయినా వేస్ట్లేండి. పని చేసేవాళ్ళు చూస్తున్నారు చాలు. పని చేయనోడు ఎన్నైనా చెప్తాడు. నేను అంటాను అవన్నీ అన్ని ఉత్తి పాటలండి. థ్యాంక్ యూ సార్.